పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం నుండి 41వ వచనం వరకు. ఈనాటి వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. ఈరోజు మనం వినబోయే వాక్యం మన జీవితాన్ని మార్చగల శక్తి కలిగినది. దేవుడు యేసును ప్రభువుగాను క్రీస్తుగాను చేసెను అనే సత్యం మన హృదయాలను కదిలించాలి. ఇది ఒక సాధారణ సందేశం కాదు, ఇది మన రక్షణకు సంబంధించిన ప్రకటన. పేతురు స్పష్టంగా ప్రకటించాడు, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నిలబెట్టాడు. ఇది మనకు ఒక ప్రశ్న వేస్తుంది, మన జీవితంలో యేసు ఎవరు? ఆయన కేవలం పేరు మాత్రమేనా, లేక మన జీవితాన్ని నడిపించే ప్రభువా? యేసును ప్రభువుగా అంగీకరించడం అంటే మన జీవితం ఆయన చేతుల్లో పెట్టడం. హృదయాన్ని తాకిన వాక్యం. ఆ మాటలు విన్నవారు హృదయమున గుచ్చబడినది. దేవుని వాక్యం కత్తిలా పనిచేస్తుంది. అది మన లోపాలను చూపిస్తుంది, మన పాపాలను బయటపెడుతుంది. ఈరోజు కూడా దేవుని వాక్యం మన హృదయాలను తాకాలి. మనం మార్చాల్సిన చోట మారడానికి సిద్ధంగా ఉండాలి. మేము ఏమి చేయవలెను అనే ప్రశ్న ప్రజలు అడిగారు. సోదరులారా, మేము ఏమి చేయవలేను, ఇదే నిజమైన పశ్చాత్తాపం ప్రారంభం. మనం కూడా అదే ప్రశ్న అడగాలి. కేవలం వినడం సరిపోదు, స్పందించాలి. దేవుని వాక్యం మనలో చర్యను కలిగించాలి. పశ్చాత్తాపం మార్పుకు మొదటి అడుగు. పేతురు అన్నారు, పశ్చాత్తాపపడుడి. పశ్చాత్తాపం అంటే కేవలం పాపాన్ని ఒప్పుకోవడం కాదు, అది మార్పు. మన ఆలోచనలు, మన చర్యలు, మన జీవితం, ఇది ఒక అంతరంగ మార్పు. బాప్తిస్మం కొత్త జీవితం ప్రారంభం. ప్రతి ఒక్కరూ క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి. ఇది ఒక బాహ్య ప్రకటన, మన అంతరంగ విశ్వాసానికి గుర్తు. పాత జీవితం ముగిసింది, కొత్త జీవితం ప్రారంభమైంది అని ప్రకటించడం. పాపముల క్షమాపణ మరియు వరం. దేవుడు వాగ్దానం చేశాడు, మీ పాపములు క్షమించబడును, పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇది గొప్ప వరం. క్షమాపణ మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ మనలో నివసించడానికి వస్తాడు. ఇది దేవుని ప్రేమ యొక్క అత్యున్నత రూపం. ఈ వాగ్దానం అందరికీ వర్తిస్తుంది. వాగ్దానం కొందరికే కాదు, మీకు, మీ పిల్లలకు, దూరం అందున్న వారందరికీ. అంటే ఈరోజు మాకు ఇది వర్తిస్తుంది. దేవుని కృపకు సరిహద్దులు లేవు. ఎవరికైనా ఆయన వద్దకు రావచ్చు. రక్షణకు పిలుపునిచ్చింది. ఈ వక్రమైన తరం నుండి మీరును రక్షించుకొనుడి. ప్రపంచం మనలను తప్పుదారి పట్టించవచ్చు, కానీ మనం దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి. ఇది ఒక నిర్ణయం, ప్రతిరోజు తీసుకోవాల్సిన నిర్ణయం. స్వీకరించు వారు మారిన జీవితం. ఆ రోజు సుమారు 3,000 మంది ఆ సందేశాన్ని స్వీకరించారు. ఒకరోజు, ఒక సందేశం, ఒక నిర్ణయం వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చింది. ఇదే దేవుని వాక్య శక్తి. ఈరోజు మనకు పిలుపు. ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం వినడమేనా, లేక స్పందిస్తున్నామా? మన హృదయాన్ని ఆయనకు అప్పగించాలా? ఇది ఒక వ్యక్తిగత నిర్ణయం. మరి ఈనాటి సువార్త పఠనం యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూస్తున్న ఈ వాక్యం ఒక మహిళ హృదయంలోని బాధ నుండి
పరలోక ఆనందంతో ముగుస్తుంది. ఇది ఒక కన్నీటి కథ కాదు, ఇది పునరుత్థాన ప్రభువుతో వ్యక్తిగత భేటీ కథ. మరియ మగ్దలేన తన ప్రభువును కోల్పోయిన బాధలో ఉంది, కానీ అదే చోట ఆమె ఆయనను తిరిగి పొందింది. కన్నీళ్ళ మధ్య నిలిచిన మగ్దల మరియ సమాధి వెలుపల నిలబడి ఏడుస్తుంది. ఆమెకు ఆశ లేదు, దిశ లేదు. మన జీవితాల్లో కూడా ఇలాంటి క్షణాలు ఉంటాయి. ప్రార్థనలో సమాధానం లేనట్టుగా అనిపించినప్పుడు, మనం ఒంటరిగా అనిపించినప్పుడు. కానీ గమనించండి, ఆమె సమాధి దగ్గరే నిలబడి ఉంది. మనం కూడా సమస్యల మధ్య దేవుని సమీపంలో నిలబడాలి. ఖాళీ సమాధి, అర్థం కాని ఆశ. ఆమె సమాధిలోకి చూసింది, కానీ యేసు శరీరం లేదు. దేవుడు కొన్నిసార్లు మనకు అర్థం కాని విధంగా పనిచేస్తాడు. ఖాళీ సమాధి ఒక సందేశం. మరణం చివరి మాట కాదు. మనం అర్థం చేసుకోకపోయినా దేవుడు పనిచేస్తాడు. దేవదూతల ప్రశ్న. దేవదూతలు అడిగారు, నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? ఈ ప్రశ్న మనకు వర్తిస్తుంది. మనం ఎందుకు బాధపడుతున్నాం? దేవుడు మన బాధను గమనిస్తూ ఉన్నాడు. ఆయన మన కన్నీళ్లను లెక్క పెడుతూ ఉన్నాడు. యేసు సమక్షంలో కూడా గుర్తించలేకపోవడం. యేసు అక్కడే ఉన్నాడు, కానీ మరి ఆయన గుర్తించలేదు. ఇది మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. దేవుడు మనతో ఉన్నప్పటికీ మనం బాధలో ఆయనను గుర్తించలేకపోతాం. మన దృష్టి సమస్యలపై ఉంటుంది, దేవుని వైపు కాదు. మరియా వ్యక్తిగత పిలుపు. యేసు ఆమెను పేరు పిలిచాడు. మరియా అదే క్షణంలో ఆమె ఆయనను గుర్తించింది. ఇది ఎంత గొప్ప సత్యం! దేవుడు మనలను పేరు పేరున పిలుస్తాడు. ఆయనతో మన సంబంధం వ్యక్తిగతమైంది. ఆయన పిలుపు మన జీవితాన్ని మార్చగలదు. ప్రియ దేవుని బిడ్డలారా, రబ్బోని అంటే ఆరాధన స్పందన. మరియ వెంటనే రబ్బోని అని పిలిచింది. ఇది ప్రేమతో, గౌరవంతో, ఆరాధనతో నిండిన స్పందన. యేసును నిజంగా కలిసిన వారు ఆయనను ఆరాధించకుండా ఉండలేరు. మనం కూడా ఆయనను వ్యక్తిగతంగా అనుభవించినప్పుడు మన హృదయం ఆయన వైపు తిరుగుతుంది. నన్ను అంటుకోవద్దు. కొత్త నిబంధన. యేసు చెప్పాడు, నన్ను అంటుకోవద్దు. ఇది ఒక మార్పునిస్తుంది. ఇక నుండి ఆయనతో సంబంధం శారీరకంగా కాదు, ఆత్మీయంగా ఉంటుంది. మనం కూడా ఆయనతో ఆత్మీయ సంబంధం కలిగి ఉండాలి. దయగల దేవుడు మన ఆత్మీయ సంబంధాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.